రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి 11వ క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పావతి అన్నారు. తిరుపతి అర్బన్ 38వ డివిజన్ సచివాలయంలో శుక్రవారం కొత్త రేషన్ కార్డుల మంజూరు దరఖాస్తు కోసం తిరుపతి అర్బన్ 38వ డివిజన్ సచివాలయంలో శుక్రవారం కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా శుక్రవారం తిరుపతి నగరపాలక సంస్థ 38వ డివిజన్ సచివాలయంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి 11వ క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పావతి, నగరపాలక సంస్థ 38వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు రేవతి హాజరయ్యారు. 38వ డివిజన్ పరిధిలోని సింగాలకుంట, సంజీవయ్య నగర్, కనకభూషణ్ లేఅవుట్, రాఘవేంద్ర నగర్ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం సచివాలయ అధికారులకు దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కొంతమంది రేషన్ కార్డులను తొలగించడం జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రాజకీయ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ 38వ వార్డు టీడీపీ కార్యదర్శి సంతోష్, 41వ వార్డు యూనిట్ ఇన్ఛార్జ్ వెంకటరమణ, 38వ వార్డు బూత్ కన్వీనర్ విశ్వనాథం, మాజీ కౌన్సిలర్ లలితమ్మ, కూటమి ప్రభుత్వ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికి కూడా ఒక విజ్ఞప్తి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కొత్త రేషన్ కార్డులన్నీ కూడా పునరుద్ధరించి అర్హులైన వాళ్ళకందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వబడుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చిందో, ఆ హామీ మేరకు ఈరోజు 38వ డివిజన్ సచివాలయం నుండి మేము చెప్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా అర్హులైన వాళ్ళందరూ వచ్చి రేషన్ కార్డుకి, కొత్త రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యగా చాలా మంది రేషన్ కార్డులన్నీ కూడా తొలగించడం జరిగింది. అదేంటంటే చాలా మంది పేదవాళ్ళు అయి ఉంటారు, వాళ్ళు ఎక్కడన్నా పనులకు వెళ్ళి ఉంటారు, వాళ్ళు లేరనే నెపంతో ఆ రేషన్ కార్డును రద్దు చేయడం, ఎవరైనా ఇంట్లో డెత్ అయి ఉంటే ఆ కార్డే పనికిరాదని చెప్పి 5 మంది ఉన్న వాళ్ళకి రేషన్ ఇవ్వకుండా కొంతమందిని ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా ఏడన్నా బయట వెళ్ళి పని చేసుకుంటా ఉంటే మీరు లేరు కాబట్టి అని చెప్పి ఒక కక్ష సాధింపు సరిగా ఆ రోజు పెట్టుకున్న వాళ్ళ వ్యవస్థ చెప్పితే వీళ్ళు ఆ పార్టీ అని ఈ పార్టీ అని నెపంతో కొన్ని కార్డులు తొలగించడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా అందరి ప్రభుత్వంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడే ప్రతి ఒక్క ప్రజానికం, కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తుంది.